కొండపాక మండల పరిధిలోని వెలికట్ట క్రాస్ రోడ్ వద్ద కొండపాక మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండపాక మండల యూత్ అధ్యక్షులు వేముల బాబు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో వలసవాదుల మూలంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకి గజ్వేల్ నియోజకవర్గంతో ఎటువంటి సంబంధం లేదు. కానీ గజ్వేల్ నియోజకవర్గంలోని కొంతమంది వ్యక్తులను కోబట్టులుగా పెట్టుకుని గజ్వేల్ నియోజకవర్గంలో అశాంతిని నెలకొల్పాలనే ఉద్దేశంతో తన అనుచరులతో నర్సారెడ్డి యొక్క ప్రతిష్టను దిగదార్చడం కోసం కులాలతోటి మతాలతోటి రాజకీయం చేస్తూ కులాల పేరుతో కేసులు పెట్టిస్తూ బీఆర్ఎస్ నాయకులతో తొత్తులుగా మారి నర్సారెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతోందన్నారు. నిన్న సిద్దిపేట జిల్లా కేంద్రంలో నర్సారెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన తర్వాత సాయంత్రం వరకు ఆఫీసులోనే మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఏదో వెహికల్ అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రకటనలతో తప్పుడు వీడియోలతో నర్సారెడ్డి పారిపోయారని అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది దుర్మార్గమైన చర్య అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడేది లేదని భవిష్యత్తులో మైనంపల్లి వర్గీయులకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేని మైనంపల్లి వర్గీయులు పార్టీని దిగదార్చడం కోసం పార్టీ పటిష్టతను అప్రతిష్టపాలు చేయాలనే కుట్రతో స్థానిక ఎమ్మెల్యేతో చేతులు కలిపి మైనంపల్లి ఇటువంటి నాటకాలు ఆడుతున్నారన్నారు. మైనంపల్లి గతంలో తన చరిత్ర తెలుసుకోవాలని ఒకటే రోజు 4 పార్టీలను 4 కండువాలను మార్చిన ఘనత కేవలం మైనంపల్లి హనుమంతరావుకే దక్కిందన్నారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తనకే తెలియదని అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి అనుసంధానంగా వ్యవహరించే మైనంపల్లి ఇటువంటి నీచ రాజకీయాలు మార్చుకో, లేకుంటే ఖబర్దార్, మైనంపల్లి గజ్వేల్ నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ మండల ఉపాధ్యక్షులు ప్రభాస్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు మల్లికార్జున మాదిగా, ఇంద్రమ కమిటీ సభ్యులు బాకీ రాజశేఖర్, ఎన్ఎస్ఐ మండల అధ్యక్షులు త్రినేష్, యూత్ మండల నాయకులు ప్రవీణ్, నరేష్, వల్లంపల్లి మల్లేశం, ఎటెల్లి యాదగిరి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్, గ్రామ అధ్యక్షులు కరుణాకర్, ఏఎంసీ డైరెక్టర్ ఆరిఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, అజయ్, పరశురాములు, యాదయ్య, మహేందర్, సురేష్, ఎండి ఖలీల్, బాను, నవీన్ కుమార్, రాజశేఖర్, నరేష్, మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఎస్సీ ఎస్టీ మైనార్టీల పార్టీ. నర్సన్న ఎప్పుడు కుల వ్యతిరేక రాజకీయాలు చేయలే. ఈ 15 రోజుల్లోనే జరుగుతున్న ఈ రాజకీయం ఏదైతే ఉన్నదో నర్సన్నపై బుద్ధ జల్లడానికి జరుగుతుంది. దీన్ని మీరు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. మైనంపల్లి గారు మీరు ఏదైతే ఉందో మీ అనుచరులు ఏదైతే ఉందో నర్సన్న పైన తప్పుడు ప్రచారం చేస్తే దీన్ని సహించేది లేదు. మళ్ళీ ఇక్కడక్కడ రాజకీయాలు చేస్తే దానికి తప్పదు భారీ మూల్యం. కాబట్టి మీరు ఆలోచించుకొని రాజకీయం చేయాలి. నర్సారెడ్డి గారు కూడా నేను ఎస్సీ క్యాండిడేట్ అయినా కానీ నాకు మండల అధ్యక్షుడు ఇచ్చిండు. కాబట్టి ఇలాంటిది ఆలోచించుకొని మీరు రాజకీయాలు చేయాలి. రానున్న రోజుల్లో మీరు ఇంకా విపరీత బుద్ధితో ఇంకా నర్సన్నపై అశ్రద్ధ ప్రచారాలు చేస్తే దానికి చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఖబర్దార్ బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. జై కాంగ్రెస్. కొండపాక మండలంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు గారు మీరు ఎలాంటి సిద్ధశుద్ధి ఉన్నా ఇలాంటి పార్టీలో అంతర్గతంగా రెచ్చగొట్టి ఇలాంటి చేయొద్దు. చేస్తే మాత్రం నీకు కొండపాక కాదు గజ్వేల్లో అడుగుపెట్టనీయమని నీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కొండపాక మండలంలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మైనంపల్లి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మైనంపల్లి రాజకీయం చేసేది ఏముందంటే మాకే కిరికిరి పెట్టుకుంటా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకుంటూ దొంగ రాజకీయాలు చేస్తూ వాళ్ళ పైసలు ఇచ్చుకుంటూ ముందుకు తీసుకొచ్చి నర్సన్న మీద దౌర్జన్యం చేస్తూ మాట్లాడుతుంటే మాకు కొంచెం బాధ అనిపించి మైనంపల్లి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే మైనంపల్లి గజ్వేల్లో అడుగు పెట్టకుండా మా యువజన కాంగ్రెస్ నాయకులందరం కలిసి అడ్డుకొని ఖబర్దార్ మైనంపల్లి తొక్కిసి పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. యూత్ పవర్ అంటే ఈరోజు కొండపాక మండల కేంద్రంలోని యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్ కమిటీ నేతృత్వంలో మైనంపల్లి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత 10-15 రోజుల నుంచి గజ్వేల్ నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తులు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులతో సంబంధాలను పెంచుకొని నర్సారెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని నర్సారెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని అబాస్పాలు చేయడం కోసం నర్సారెడ్డి గారిని కించపరిచే ధోరణితోటి కొంతమంది వ్యక్తులను వెనుకేసుకొని మైనంపల్లి గారు గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. దీని మూలంగా
గతంలో కూడా మైనంపల్లి రాజకీయ వ్యక్తిత్వం మనకు తెలుసు. ఒకటే రోజు 4 పార్టీలు చేంజ్ అయినటువంటి వ్యక్తిత్వ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి మైనంపల్లి గారు. మైనంపల్లి హనుమంతరావు ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నాడు, రేపు ఏ పార్టీలో ఉంటాడో అతనికే తెలియదు. తన అవసరాల రాజకీయ వ్యవస్థ కోసం, తన వ్యక్తిత్వ రాజకీయ జీవితం కోసం ఎంతమైనా బలి చేసి తన వ్యక్తిత్వ రాజకీయాన్ని బలపరచడం కోసం ఈ రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి. గతంలో కూడా చూసినాం, ఒకటే రోజు 4 కండువాలు మార్చి తను రాజకీయంగా ఎదగడం కోసం ఎంతమైనా తొక్కడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి, దిగజారుతనం ఉన్నటువంటి వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు. ఈ మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో కానీ గజ్వేల్లో కానీ తనకు సంబంధం లేనటువంటి నియోజకవర్గాల్లోకి వచ్చి 4-5 కార్యకర్తలను వెంబడేసుకొని కులాల పేరుతోటి, మతాల పేరుతోటి ప్రజల మధ్య, కార్యకర్తల మధ్య రెచ్చగొట్టి విచ్ఛిన్నకర రాజకీయాలు చేసి ఏదైతే నియోజకవర్గాల్లో బలపడుతున్నటువంటి ఆ పార్టీని బలహీనపరచడం కోసము బీఆర్ఎస్ నాయకులతో వాళ్ళ అధిష్టానంతో కుమ్మక్కై వాళ్ళ రాజకీయ చదరంగంలో నర్సారెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చాలనే ఒక ప్రయత్నం, ఒక కుటిల ప్రయత్నం అనేది మైనంపల్లి వర్గీయులు, మైనంపల్లి హనుమంతరావు చేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. బిడ్డ మైనంపల్లి, నీ నియోజకవర్గం ఏందో నువ్వు చూసుకో, నీ కొడుకు నియోజకవర్గం ఏందో నువ్వు చూసుకో. అనవసరంగా ఇతర నియోజకవర్గాల్లోకి వచ్చి కార్యకర్తల మధ్య విచ్ఛిన్న రాజకీయాలు చేసి కులాల పేరుతో, మతాల పేరుతో కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం కనుక చేస్తే గజ్వేల్ పట్టణంలో తిరగకుండా చేస్తాం బిడ్డ. జాగ్రత్త. నీ రాజకీయ ఎదుగుదల కోసం, నీ వ్యక్తిత్వ రాజకీయ అవసరాల కోసం నీ నియోజకవర్గంలో పాటుపడి పనిచేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా నర్సారెడ్డి గారితో కానీ మా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల దృష్టికి కానీ రాకుండా జాగ్రత్తగా ఉండాలని, మళ్ళీ కనుక వస్తే ఖబర్దార్ మైనంపల్లి గారు, మీకు మీ వర్గీయులకు తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. బలపడుతున్నటువంటి గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీని, గజ్వేల్ నియోజకవర్గంలో బలపడుతున్న కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలని ప్రయత్నం చేస్తే గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఏ ఒక్క కూడా ఊరుకోడు. కాబట్టి ఖచ్చితంగా తిరగబడి వెంబడుండి వెంటాడి వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనికోసమే ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. నేను ఎందుకంటే రేపు పొద్దున కాంట్రవర్సీ అవుతుంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీల పార్టీ నర్సన్న ఎప్పుడు కుల వ్యతిరేక రాజకీయాలు చేయలే. ఈ 15 రోజుల నుండి జరుగుతున్న ఈ రాజకీయం ఏదైతే ఉన్నదో నర్సన్నపై బుద్ధ జల్లడానికి జరుగుతుంది. దీన్ని మీరు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. మైనంపల్లి గారు, మీరు ఏదైతే ఉందో, మీ అనుచరులు ఏదైతే ఉందో నర్సన్న పైన తప్పుడు ప్రచారం చేస్తే దీన్ని సహించేది లేదు. మళ్ళీ ఇక్కడక్కడ రాజకీయాలు చేస్తే దానికి తప్పదు భారీ మూల్యం. కాబట్టి మీరు ఆలోచించుకొని రాజకీయం చేయాలి. నర్సారెడ్డి గారు కూడా నేను ఎస్సీ క్యాండిడేట్ అయినా కానీ నాకు మండల అధ్యక్షులు ఇచ్చిండు. కాబట్టి ఇలాంటిది ఆలోచించుకొని మీరు రాజకీయాలు చేయాలి. రానున్న రోజులలో మీరు ఇంకా విపరీత బుద్ధితో ఇంకా నర్సన్నపై అసలు ప్రచారం చేస్తే దానికి చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ఖబర్దార్ బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. జై కాంగ్రెస్. మన కొండపాక మండలంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు గారు, మీరు ఎట్లాంటి సిద్ధశుద్ధి ఉన్నా ఇలాంటి పార్టీలో అంతర్గతంగా రెచ్చగొట్టి ఇలాంటి చేయొద్దు. చేస్తే మాత్రం నీకు కొండపాక కాదు గజ్వేల్లో అడుగుపెట్టనీయమని నీకు హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. కొండపాక మండలం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మైనంపల్లి గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. దానికి నిరసన మైనంపల్లి హనుమంతరావు గారు తన కొంతమంది గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో కొంతమంది కోవట్లను తీసుకొని చెత్త రాజకీయాలు చేస్తుండు. మైనంపల్లి హనుమంతరావు గారు, నువ్వు ఎన్ని చెత్త రాజకీయాలు చేసినా నువ్వు మా నర్సన్నను ఏం చేయలేవు. ఎందుకంటే నేను కూడా ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాడిని. నేను కూడా ఇలా నాకు నర్సన్న ఇచ్చినటువంటి నా కాంగ్రెస్ పార్టీలో గుర్తించి ఇలా కొండపాక మండల ఏఎల్సీ కమిటీ డైరెక్టర్గా కూడా నన్ను నేను నియమితులయ్యాను. ఈరోజు కొండపాక మండలంలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మైనంపల్లి దిష్టిబొమ్మ ధ్యానం చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మైనంపల్లి రాజకీయం చేసేది ఏముందంటే మాకే కిరికిరి పెట్టుకుంటా, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకుంటూ దొంగ రాజకీయాలు చేస్తూ వాళ్ళకి పైసలు ఇచ్చుకుంటూ ముందుకు తీసుకొచ్చి నర్సన్న మీద దౌర్జన్యం చేస్తూ మాట్లాడుతుంటే మాకు కొంచెం బాధ అనిపించి మైనంపల్లి దిష్టిబొమ్మ ధ్యానం చేయడం జరిగింది. ఎందుకంటే మైనంపల్లి
గజ్వేల్లో అడుగు పెట్టకుండా మా యువజన కాంగ్రెస్ నాయకులం అందరం కలిసి అడ్డుకొని ఖబర్దార్ మైనంపల్లి తొక్కిసి పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నాం. జై కాంగ్రెస్. యూత్ పవర్ అంటే ఇట్లా